హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శ్రీరామ్, ఏ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ బై ప్రొఫెషన్. ఈరోజు మనము నా ఎర్లియర్ వీడియోకి కొనసాగింపుగా ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ శ్రీశైలం హైవే గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రీసెంట్గా మనము చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చాలా డ్రాస్టిక్గా, చాలా ఫాస్ట్గా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ ఫోర్త్ సిటీని డెవలప్ చేయడానికి చాలా ఫాస్ట్గా ప్రణాళికలు రచిస్తుంది. అండ్ మీరు రీసెంట్గా 15 days నుంచి డెవలప్మెంట్స్ చూసుకున్నట్టయితే మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం ఇప్పుడు. అండ్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ MEAIL రీసెంట్గా భూమి పూజ కూడా చేయడం జరిగింది మీర్ఖాన్పేట్ కందుకూరు మండలంలో. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్స్ అండ్ చాలా ఎకో ఫ్రెండ్లీగా, చాలా ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీగా అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ని అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా రాసుకోవడం జరిగింది. అండ్ ఇప్పటి నుంచి వర్క్ చాలా ఫాస్ట్ కాబోతుంది అక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి, స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో. అండ్ ఫండింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ MEAIL 200 crores ఫండింగ్తోని ఈ బిల్డింగ్ వర్క్ని కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీ అయింది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఆల్మోస్ట్ ఆల్ 100 crores ఆఫ్ ఫండింగ్ అలాట్ చేయడం జరిగింది ఇక్కడ కన్స్ట్రక్షన్కి. అండ్ దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇంకో డెవలప్మెంట్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ముందు కూడా ఈ స్కిల్ యూనివర్సిటీ గురించి షోకేస్ చేయడం జరిగింది. రాబోయే అతిపెద్ద కాన్ఫరెన్స్, ఏం కాన్ఫరెన్స్ అంటే ఇది చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఒక కాన్ఫరెన్స్ జరగబోతుంది. దాంట్లో కూడా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక ప్రజెంటేషన్ షోకేస్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు చూస్తున్నట్టయితే మనకి ఇప్పటికీ గవర్నమెంట్ దగ్గర 13,973 acres ఆఫ్ ల్యాండ్ ప్రీవియస్ గవర్నమెంట్లో ఫార్మా సిటీ గురించి సేకరించడం జరిగింది. సో ఇప్పుడు నిన్న మొన్న డెవలప్మెంట్స్ చూస్తున్నట్టయితే ఇంకా అడిషనల్గా 15,000 acres ఆఫ్ ల్యాండ్ ఎక్వైర్ చేయబోతుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. రీసెంట్గా డెసిషన్ కూడా తీసుకున్నారు. సో ఓవరాల్గా మనకి 30,000 acres ఆఫ్ ల్యాండ్ ఈ ఫ్యూచర్ సిటీకి, ఈ ఫోర్త్ సిటీకి అవైలబుల్లో ఉండబోతుంది అనమాట. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండి. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలామందికి డౌట్స్ ఉండొచ్చు, ఫ్యూచర్ సిటీ వస్తుందా, ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అవుతుందా, ఈ గవర్నమెంట్ వర్క్ చేస్తుందా లేదా అనేది. కానీ ఈ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రెస్టీజ్గా తీసుకోబోతుంది. అండ్ డెఫినెట్గా డెవలప్మెంట్ చేసి తీరుతారు. టైం పట్టొచ్చు డెఫినెట్గా. ఇది ఈరోజు రేపు వచ్చే నెల అయ్యే ప్రాజెక్ట్ కాదు. డెఫినెట్గా డౌన్ ద వే ఇప్పటి నుంచి ఒక 5 to 10 yearsలో ఇది ఒక అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మీరు కూడా ఒక మంచి అద్భుతమైన నగరంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఔటర్ రింగ్ రోడ్ వచ్చే ముందు చాలామంది కొనాలంటే, ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీ కూడా కొనాలంటే హెసిటేట్ చేసాం. బట్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్స్లో మనం ల్యాండ్ కొనే పరిస్థితి లేదు. డెవలప్మెంట్స్ చూసుకుంటే కూడా ఒక విశ్వనగరంగా ఇప్పుడు హైదరాబాద్ అనేది అయ్యిందనమాట. సో రాబోయే రోజుల్లో కూడా అదే కాన్సెప్ట్, అదే లెవెల్లో డెవలప్మెంట్ కూడా రీజనల్ రింగ్ రోడ్ అండ్ ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో జరగబోతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కూడా అన్నీ అక్కడే జరగబోతున్నాయి. సో లక్కీ ఏంటంటే మన ఫోర్త్ సిటీ కూడా, ఫ్యూచర్ సిటీ కూడా బిట్వీన్ ORR అండ్ రీజనల్ రింగ్ రోడ్లోనే ఉంది. సో డెఫినెట్గా చాలా ఇన్వెస్ట్మెంట్లు జరుగుతున్నాయి. అండ్ మార్కెట్ ఎలా ఉంది, డల్ ఉందా, స్లో ఉందా, అవన్నీ పక్కన పెట్టండి. తెలివైన వాడు, విజువలైజేషన్ ఉన్నవాడు డెఫినెట్గా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సో ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఈ డెవలప్మెంట్స్ ఏదైతే చెప్పానో అవన్నీ రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్స్. సో ఫ్యూచర్లో చాలా డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. అండ్ చాలా చాలా బాగా డెవలప్మెంట్ జరగబోతుంది. అది క్లియర్ కట్గా నాకు విజువలైజేషన్ చేసుకోగలుగుతున్నాను. డెఫినెట్గా మీరు కూడా ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ ఫ్యూచర్ సిటీ గురించి, ఈ ఫోర్త్ సిటీ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. రాబోయే వీడియోస్లో కూడా నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి 100% ట్రై చేస్తాను. అండ్ మా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడితే అక్కడ రీసెంట్గా మేము కర్తాల్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. అండ్ వెరీ నియరర్ టు మిచర్ల ఫోర్త్ సిటీ అండ్ వెరీ నియరర్ టు స్కిల్ యూనివర్సిటీ ఆఫ్ మీర్ఖాన్పేట్.
సో డెవలప్మెంట్ అనేది తుక్కుగూడ టు కల్వకుర్తి జరగబోతుంది ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు. సో ముచ్చర్ల నుంచి ఆల్మోస్ట్ ఆల్ 3.5 to 4 kilometers రేడియన్స్లోనే మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనమాట. అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఐ విల్ షేర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ ప్రాజెక్ట్స్ అండ్ అవర్ కంపెనీ డీటెయిల్స్.